ఎందుకని నిన్న నా ప్రాబ్లం ఇది. నేను డబ్బులు కూడా మా సచివాలయానికి వెళ్ళాను. మా సచివాలయం ఒక ఆయన ఉన్నాడు, మన ఆరెంటర్ లాగా ఉంటాడు. ఆ అబ్బాయి పేరు నాకు తెలియదు. అన్నా నీకు డబ్బులు పడవన్నాడు. ఎందుకన్నా నువ్వు 2 యూనిట్ కరెంట్ ఎక్కువ పెంచావు, ఎక్కువ జరిగింది, అందుకని నీకు చిక్కు పెట్టావు అన్నాడు. 12 మంది ఇక్కడే ఉన్నారు. ఆ 12 మంది కూడా నేను అశ్రద్ధ పల్లా, నాకు మటు డబ్బులు పడతాయి ఆడు చెప్పినా నేను నమ్మల. తర్వాత రామని ఉన్నాడు, ఎదురుగానే ఉన్నాడు ఆ పిల్లోడు. గత ప్రభుత్వం కూడా పల్లా, ఇప్పుడు వచ్చాడు. ఇందాక పేరు చూపెట్టి ఆధార్ కార్డు ఇస్తే అయ్యా నీకు డబ్బులు పడతాయని మేడం గారు చెప్పారు. అప్పుడు కొంచెం నవ్వుముఖం వచ్చింది. ఎందుకంటే పడుతున్నాయి కదా, పడుతున్నాయని కొంచెం నవ్వుముఖం వచ్చింది కదా. రామంటాడు, అన్నా లేదన్నా ఈ పడవు మనకన్నాడు. గ్యారెంటీగా పడతాయని ఆయన అశ్రద్ధ పడవద్దు అన్నా. తర్వాత ఆయన ఏమన్నాడంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది నీకు అన్నాడు. నా కరెంటు బిల్లు ఎంత వచ్చిందండి? 243. నాకు 2 పైన ఇల్లు కింద ఇల్లు, పైన ఫ్యాన్లు కింద ఫ్యాన్లు తిరుగుతానే ఉంటుంది. ఒక అయినోటి అటు ఇటు పెరుగుద్ది, దానివల్ల ప్రాబ్లం లేదు కదా. ఆయన ఏమంటే సచివాలయానికి సమాధానం కూడా కరెక్ట్లేదు. ఏ సచివాలయానికి వెళ్ళినా గత ప్రభుత్వాలు ఎలా జరుగుతుందో ఇప్పుడు కూడా అలా జరుగుతూనే ఉంది. నేను గమనిస్తున్న కాబట్టి చెబుతున్నా, సమాధానం సరిగ్గా లేదు. వాళ్ళు మనం చెప్పిన మాట పట్టించుకోరు. మనం ఇతరులు రాని తిట్టుకుంటున్నారు, మనం గడప దాటి రాగానే తిట్టుకుంటున్నారు. పైగా ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారు, మీరు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కదా, చెప్పట్లా. ఆ రకంగా చేస్తున్నారు. అది ఎవరు చెప్పుకుందామన్నా? ఇప్పుడు మా పద్మాజి గారు చెప్పుకుందామని ఆమె పాపం దూరంగా ఉంది. ఈ చిన్న విషయాలు వాళ్ళకి చెప్పుకోలేము మనం. సరే అక్కడ ఆఫీసులు ఉన్న వాళ్ళైనా మరి అయ్యా ఇది అని చెప్పుకోవాలి కదా, అది చెప్పటంలా. వాళ్ళకు మరి దారుణంగా తయారయ్యారు. ఓకే, మీరు చెప్పిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కలెక్టర్ గారు, సచివాలయ ఎంప్లాయీస్, మా కార్పొరేటర్లు మీరు కూడా కంపల్సరీగా ఈ సచివాలయ ఎంప్లాయీస్ పని చేయకపోతే మీరు తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, సస్పెండ్ చేస్తాం. ఎవరైనా సరే పని చేయాల్సిందే. మీరు దయచేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయాలి. దయచేసి మీరు సీరియస్నెస్ తీసుకోవాలి వీటిలో. తప్పకుండా బ్రదర్, అర్థమైంది. ఇంకో మాట ఏంటంటే మా డ్రైవర్ సోదరులకు